వేస్తాము, వాటికి ట్యాగ్ లైన్స్ మీరు పెడితే బాగుంటుంది. అంటే మీ కజిన్స్ రిలేటెడ్ ఫొటోస్ ఒక్కసారి చూద్దామా? ఫోటో ప్లీజ్, ఫోటో ప్లీజ్. అది దీనికి ఒక ట్యాగ్ లైన్ కావాలి. ఈ టోపీ ఎవరికి పెట్టాలో ఆలోచిస్తున్నాడు. సో అది సాయి దుర్గతేజ్ మీరేనా? నేనే అండి. ఓకే, అప్పుడు మీ వయస్సు 5 నుంచి 6. ఓకే, యా. అంటే ఆ వయసులో టోపీ ఎవరు పెడితే బాగుంటుందని చెప్పి మాయ అడిగారు. ఓహో, సో మీరు పెట్టేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. నెక్స్ట్ పిక్చర్. కొంప తీసి అది మీరు కాదు కదా? మా అమ్మ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసుకోరా కొడుకుని అని చెప్పంటే మాయ బొమ్మలతో పెట్టేసి నా కారు మధ్య లాక్ చేస్తారు. కాలు పెట్టి లాక్ చేసింది మిమ్మల్నే కదా? ఓకే, అది మా అమ్మగారు చెప్పిన వరకు జాగ్రత్తగా చూసుకోరా అంటే అది చెప్పి అమ్మ జాగ్రత్తగా చూసుకోమంటే అంటే అలా మావయ్య అంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ అనుబంధం అలా పెనవేసుకుంది అప్పటి నుంచి. ఓకే, నెక్స్ట్ పిక్చర్. అంటే ఈరోజు సెలబ్రేషన్స్లో అక్కడ చాలామంది మీరు అక్కడ చేస్తున్న పని. మాటలు లేవు, ఒకటే. థ్యాంక్ యూ, సూపర్. ఓకే, అది క్లియర్గా కనిపించలేదు. నేనేనా ఎవరు తెలియట్లేదు. నేనే. మీరిద్దరే కదా? యా, మేమిద్దరమే. ఓకే, సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అప్పుడు ఎనీథింగ్ దట్ యు రిమెంబర్ యువర్ చైల్డ్హుడ్ మెమరీ? ఆడిని బాగా ఏడిపించేవాడిని. మీరు బాగా ఏడిపించేవాళ్ళ? Yeah. ఎప్పుడైనా మీరు సాయి ధరమ్ తేజ్ని బాగా చదువుకో అని చెప్పారా? నా పేరు నిలబెట్టరా అని చెప్పేవాడిని. నాకన్నా మంచి మార్క్స్ రావాలి రా. అంటే చాలా వరకు చరణ్ చేసే పనులకి నేను కవరింగ్ చేసేవాడిని. లేదు నేనే చేసాను అని చెప్పి చాలా వరకు కవరింగ్ చేసేవాడిని. ఓ, అలాగే మీకు ఎప్పుడైనా మీ అమ్మ నాన్న చరణ్ నేను చూసి నేర్చుకో అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా? అంటే అలా మాత్రం చెయ్యొద్దని చెప్పి చాలా మంది చెప్పారు. అలా చేయొద్దని చెప్పారా? చెయ్యొద్దని చెప్పారు. ఓకే, అంటే ఏం అలా చెయ్యొద్దు, వాడిని చూసి నేర్చుకో అని చెప్పారు. ఓహో, అలా అలా. ఇది సూపర్, అదిరిపోయింది. ఓకే.